2 అమ్మాయిలు. అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు మా ఆయన. సంవత్సరం అయింది. ఏం చేయాలనో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమో అంత చేత కాదు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడపిల్లలు. మా అత్తయ్య 4-3 చాదాలి. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నామా? కాంగ్రెస్ అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉంది సార్. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత బాధపడుకుంటా, ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని, అయ్యే ఛార్జీ పెట్టుకుంటే ఆడ రెంట్ కన్నా ఉంది. కానీ ఎప్పటికైనా సొంతం ఉంటుంది కదా, 2 ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు మేమేం చేయాలి సార్? అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. కనీసంగా ఒక్కరన్నా రాలేదు సార్. కనీసంగా వాళ్ళని కలిసి వెళ్ళిపోతున్నాండ సార్. పేదల్ని కలిసి అమ్మ మాకు ఓట్లు వేయండి అమ్మా, మీకేమైనా సాయం చేస్తామని మా అమ్మని కలిసి ఉంటే మేము కాళ్ళు పట్టుకొని మరి మేము అడిగేటోళ్ళం. మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. మేము వెళ్తా ఉంటే కలవట్లేదు, చేయట్లేదు. మేము ఎవరిని పోయి అడగాలి? అసలు కలుస్తుంది సార్. అసలు మాట్లాడతలేరు, మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి? మాకు ఇంత కనీసంగా ఇవి తీసేసారు. మరి లేని వాళ్ళకన్నా ఎక్కడికైనా చూసన్నా ఇస్తారని పడి గాపులు కాస్తున్నాం. అన్నం లేదు, నీళ్లు లేవు. నిన్నటి నుంచి చెట్టు కిందనే ఉన్నాం సార్. ఇప్పుడు సామాన్ అంతా అక్కడే పడింది. ఆ చెట్టు కిందనే ఉన్నాం.